అంశం ఇది. నేను పేపర్ పేరు చెప్పను. తెలుసుకోవాలంటే కింద ఏదో ఒక క్లూ ఉంది, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఒక మంచి అంశం. మళ్ళీ హెడ్డింగ్ నాకు నచ్చలేదండి. నాకు సంబంధం నేను ఇప్పుడు వరకు అయితే అది ఆ హెడ్డింగ్ వాళ్ళు పెట్టుకునేదాన్ని వాళ్ళు పెట్టడం నాకు నచ్చలేదు. నా వరకు నాకు ఓకే. ఇది మంచి అంటే ఈవేళ మేము ఏం చేస్తున్నాము, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నాము అనేది స్పష్టంగా అంటే ఎటువంటి బయాస్ లేకుండా అక్కడ పెట్టారు. సరే హెడ్డింగ్ వాళ్ళ స్వార్థం ఉంటే ఉండొచ్చు, నాకేం సంబంధం లేదు. హెడ్డింగ్ కూడా నచ్చిందన్నారుగా. అదే అంటే నేను చెప్పేది పెట్టుకోవడంలో విషయంలో మామూలుగా అయితే మేము నచ్చిందంటే మీ మనసులో అదే నచ్చిందేమో. డెఫినెట్ గా ఇవాళ నేను పనిచేస్తున్నది ఒక పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను. ఇవాళ నేను నాకు పార్టీ అప్పచెప్పిన పని నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావు అక్కడ, భారతీయ జనతా పార్టీ. నేను అవ్వచ్చు, క్యాండిడేట్ మారొచ్చు, అది వేరే విషయం. కాబట్టి అని చెప్పింది కాబట్టి నేను ఆ పని చేసుకుంటూ పోతున్నాను. అదే రాశారు ఇవాళ మేమేం చేసుకొస్తున్నాం. ఈవెన్ మేము గోడల మీద డిజిటల్ బోర్డులు రాస్తున్న సహా కోర్స్ దాంట్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, పోస్టర్లు అన్నారు కానీ వాట్ ఎవర్ ఇట్ స్పష్టమైనది. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రింట్ మీడియాలో మాకు నచ్చినటువంటి న్యూస్ ఇవాళ వచ్చింది. నేను అలా అని చెప్పేసి ఆ ప్రచురించిన వాళ్ళకి ఏదో మెడల్ ఇవ్వదలుచుకోలేదు, అవన్నీ మాత్రమే. ఎందుకంటే నేను చెప్పేది అన్ని మీడియాలో కూడా అస్పష్టమైన న్యూసే వస్తుంది. స్పష్టంగా మా తాలూకా వైఖరి ఏదనేది ఇవాళ బయట ఒకటి. రెండవది ఆ న్యూస్ అయితేనేమి మా ఆలోచన అయితేనేమి భారతీయ జనతా పార్టీ పొత్తులకు సంబంధించి మొన్న కూడా మాకు ఏదైతే విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా మాకు రాష్ట్ర అధ్యక్షురాలు అయితేనేమి కేంద్ర పార్టీ నుండి వచ్చినటువంటి శివప్రకాష్ జీ మాకు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వారైతేనేమి ఒకటే చెప్పింది, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్న వరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏమీ ఆలోచన చేయదు, ఏమీ లేదు, మన పని మనం చేసుకుంటూ పోతాం. 175+25 మన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామని. సరే పొత్తులకు సంబంధించి ముందస్తుగా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీతో మాకేమీ, నేను చెప్తున్నా, సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. సరే ఏదో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఏమో మా గడుసుమెల్లి గారు కూడా 2 డ్యూయల్ స్టేట్మెంట్లు ఇచ్చారు పాపం తెలియకుండా ఫ్లోలో. ఒకవైపు ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా సహాయం చేసేస్తున్నాం అని చెప్పేస్తూ ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని మళ్ళీ వారే చెప్తున్నారు. సరే గతంలోనా ఇప్పుడా ఎప్పుడైతేనే అయినా సరే ఇప్పుడు చేసేదే, ఇప్పుడు ఒకప్పుడు చేసి ఒకప్పుడు చేయలేదు అనేది ఉండదు కదా. సరే అది పక్కన పెడితే ఇక్కడ మీరు చెప్తున్నారు ఈ 80% ఆఫ్ కార్యకర్తలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పొత్తుకు సిద్ధంగా ఉన్నారని మీరు చెప్పారు. మరి ఆ సంఖ్య ఏ విధంగా వచ్చిందో మీ దగ్గరికి నాకైతే తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది అవాస్తవం. కారణం ఏంటంటే మీరు మీ తొలి పలుకుల్లో ప్రస్తావించినటువంటి ఏదైతే మాకు అభిప్రాయాలు తీసుకున్నారో డెఫినెట్ గా చెప్తున్నాను, మా తాలూకు అభిప్రాయాలు అయితే కేంద్ర పార్టీ తీసుకుంది, అది వివిధ రూపాల్లో తీసుకుంది. చెప్పారు నేను అదే చెప్తున్నా. నేను నా పక్కన ఉన్నవాడికే తెలియదు, నా సాటి కార్యకర్తకే తెలియదు, మీకెందుకు చెప్తాను నేను? ఎందుకంటే నేను ఇచ్చింది ఓపెన్ ఇది ఇవ్వలేదు చంద్రిక గారు, సీల్డ్ కవర్ లో ఇచ్చాం. సీల్డ్ కవర్ లో మాత్రమే కేంద్ర పార్టీకి మేము పంపించడం జరిగింది. అంటే నా పక్కన కూర్చున్నటువంటి ఆ సమావేశంలో నా పక్కన కూర్చున్నటువంటి ఏ అభ్యర్థి ఇటు పొత్తుకు సై అన్నాడా లేకపోతే తిరుపతిరావు నై అన్నాడా అనేది మా పరస్పరం మా ఇద్దరికే తెలియదు, మా కేంద్ర పార్టీకి ఇచ్చారు. పొత్తుకి సై అనాలనిపిస్తుందా నై అనాలనిపిస్తుందా? జనాలు కూడా 70-75 రోజులు ఉన్నప్పుడు క్యాడరు లీడర్లు కూడా సిద్ధం అవుతారు కదా. ఇది లేట్ అయ్యే కొద్దీ మీకు నై అవ్వాలన్నా సై అవ్వాలన్నా కూడా ఇబ్బందే కదా వర్క్ చేసుకోవడానికి. అసలు మీకు వ్యక్తిగతంగా ఏముంది? చెప్తాను. మీరు మంచి ప్రశ్న వేశారు. డెఫినెట్ గా రాజకీయ క్షేత్రంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కొద్దిగా ముందస్తుగా తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ సమయం అవసరం, అది మంచిదే. కానీ మీరు ఒక్కటి గమనించాల, ఇందాక చెప్పారు పెద్దలు, మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులో గతంలో వెళ్ళాము, మళ్ళీ విడిపోయాము, అది కొత్త ఏం కాదు. అక్కడ వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్సే వెళ్ళాం. అయితే దానివల్ల ఆ ఎన్నికల్లో మేము పరస్పరం లబ్ధి పొందాం. నేను మళ్ళీ పరస్పరం అని చెప్తున్నా. తర్వాత ఎన్నికల తర్వాత వాళ్ళు చెడిపోయారు, మేము చెడిపోయారు, అది వేరే విషయం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కానీ ఆ లబ్ధి పొందినటువంటి సందర్భంలో మేము ఒకటే అన్నమాట, ఈ అడావుడి
పొత్తు వలన ఏంటనేసి అంటే